త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ స్పెషల్ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఆంధ్రప్రదేశ్ జనం ఏమనుకుంటున్నారు, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం మాటేంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఏపీ ప్రోగ్రెస్ కార్డులో ఈ రోజు ఎపిసోడ్ని చీపురుపల్లి నియోజకవర్గంతో మొదలు పెడదాం. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి కిమిడి కళా వెంకట్రావు పోటీ చేశారు. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో కిమిడి 11,971 ఓట్ల మెజార్టీతో బొత్స సత్యనారాయణపై విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలకు కిమిడి కళా వెంకట్రావు ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ హామీలు. మెరకముడిదంలో మూతపడ్డ కంపెనీని తెరిపిస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఆ కంపెనీని తెరిపిస్తే చాలామందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే విద్యుత్ శాఖలో ఆర్ఈసిఎస్ బోర్డును కొనసాగిస్తాను అంటూ చెప్పారు. ఇక చీపురుపల్లి హాస్పిటల్ను అప్గ్రేడ్ చేస్తాను అంటూ ఆయన చెప్పారు. అలాగే చీపురుపల్లి రాజాం రైల్వే బ్రిడ్జిని పూర్తి చేస్తాను అన్నారు. ఇక గరివిడి గర్భం రోడ్డు పనులను పూర్తి చేయిస్తా అంటూ నియోజకవర్గ ప్రజలకు చెప్పారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూడండి. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. చీపురుపల్లి విజయనగరం ఆర్ఓబి పెండింగ్లో ఉంది. 15 నెలలు అవుతున్న ఆర్ఓబి పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. దీంతో రైలు వెళ్ళినప్పుడల్లా అక్కడ గేటు పడడంతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇక గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్పై స్థానికులు వ్యతిరేకిస్తూ ఉన్నారు, అక్కడ స్టీల్ ప్లాంట్ వద్దు అని. అలాగే గ్రామాలను కలిపే రోడ్లు నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్నాయి. ఇక గజపతి నగరం బ్రాంచ్ కాలువ నీళ్లు జనాలకి సరిపోవడం లేదు. చాలా గ్రామాల్లో 2 రోజులకు ఒకసారి తాగునీళ్లు వస్తూ ఉన్నాయి. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలు ఏంటి, నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి ఒకసారి మీకు చూపిస్తాను. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూడండి. ఇవే అదనపు పాఠశాల భవనాన్ని నిర్మించారు. అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇవి పాజిటివ్గా కనిపిస్తున్న అంశాలు. అయితే కొన్ని నెగిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. ఆ నెగిటివ్ అంశాలు ఏంటో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సెగ్మెంట్లో ఎమ్మెల్యే పెద్దగా అందుబాటులో ఉండటం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడే చీపురుపల్లికి వస్తూ ఉన్నారు. ఇక అనారోగ్య సమస్యలతో సెగ్మెంట్కి ఆయన దూరంగా ఉంటూ ఉన్నారు. క్యాడర్కి అందుబాటులో ఉండకపోవడం పెద్ద నెగిటివ్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. అలాగే రోడ్లు సరిగా లేక జనంలో ఎమ్మెల్యేపై నెగిటివిటీ పెరుగుతూ ఉంది. ఇవి ప్రధానంగా నెగిటివ్ అంశాలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుందని 6.9% మంది చెప్తున్నారు. బాగుంది అని 10.3% మంది అంటున్నారు. పర్వాలేదు అని 44.8% మంది చెప్తున్నారు. బాగాలేదు అని 24.2% మంది అంటూ ఉంటే అస్సలు బాగాలేదు అని 13.8% మంది జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 38% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 62% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అని 9.4% మంది అన్నారు. బాగుంది అని 18.8% మంది చెప్పారు. పర్వాలేదు అని 62.5% మంది అన్నారు. బాగాలేదు అని 3.1% మంది చెబితే అస్సలు బాగాలేదు అని 6.2% మంది చెప్పారు. అంటే దగ్గరగా 9% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 91% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 6.5% మంది అన్నారు. బాగుంది అని 22.4% మంది చెప్పారు. పర్వాలేదు అని 58.1% మంది అంటుంటే బాగాలేదు అని 6.5% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదని ఇంకో 6.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 13% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 87% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అని 3.4% మంది అన్నారు.
బాగుంది అని 10.3% మంది చెప్పారు. పర్వాలేదు అని 58.8% మంది అన్నారు. బాగా లేదు అని 17.2% మంది అన్నారు. అస్సలు బాగా లేదు అని 10.3% మంది జనం చెప్పారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 6.9% మంది అన్నారు. బాగుంది అని ఇంకో 6.9% మంది చెప్పారు. పర్వాలేదు అని 79.4% మంది అన్నారు. బాగాలేదు అని 3.4% మంది చెబితే అస్సలు బాగాలేదు అని 3.4% మంది అన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 9.7% మంది అన్నారు. బాగుంది అని 6.5% మంది చెప్పారు. పర్వాలేదు అని 77.4% మంది జనం అన్నారు. బాగాలేదు అని 3.2% మంది జనం చెబితే అస్సలు బాగాలేదు అని 3.2% మంది జనం చెప్పారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగితే పూర్తి అవుతాయి అని చెబుతున్న వారి సంఖ్య 13.8%గా ఉంది. కాదు అని చెబుతున్న వారి సంఖ్య 41.4%గా కనిపిస్తోంది. కావచ్చు అని 27.6% మంది జనం చెబుతుంటే తెలియదు అని 17.2% మంది జనం చెబుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుందని 51.7% మంది జనం చెప్తున్నారు. కాదు అని 13.8% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 17.2% మంది జనం చెప్తుంటే తెలియదు అని 17.3% మంది జనం చెప్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 3.2% మంది అంటున్నారు. పెరగలేదు అని 48.4% మంది అంటున్నారు. పెరుగుండొచ్చు అని 35.5% మంది చెప్తుంటే తెలియదు అని 12.9% మంది జనం చెప్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 8.4% మంది అంటున్నారు. రాదు అని 36.9% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 37.2% మంది జనం చెప్తుంటే తెలియదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 3.4% మంది అంటున్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 13.8% మంది జనం చెప్తుంటే తెలియదు అని 82.8% మంది జనం అంటున్నారు. ఇవి చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. మరో నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను.